హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మనములు అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. మనకైతే సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోతుందండి. మనకి సమ్మర్ అంటేనే బాగా గుర్తొచ్చేది మామిడి పళ్ళు, మల్లెపూలు అండ్ ఇంకా వడియాలు. ఈసారి మా చెట్లకి మామిడి పళ్ళు బాగానే ఉన్నాయి, కానీ మల్లెపూలే అస్సలు లేవండి. ఎవ్రీ ఇయర్ చాలా మల్లెపూలు ఉండేవి, కానీ ఈసారి ఏంటో అస్సలు పూలే లేవు. మీ ఇంట్లో కూడా మల్లె చెట్లు ఉంటే వాటికి పూలు పూస్తున్నాయో లేవో నాకైతే ఒక చిన్న కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి మనం వడియాలు అయితే పెట్టేసుకుందాం పదండి. ఫస్ట్ అయితే గుమ్మడి వడియాలు పెట్టుకుందాం. మాకు గుమ్మడికాయలు మా పెరట్లోనే ఉంటాయి. సో ఫస్ట్ అయితే మేము వెళ్ళి వాటిని కోసుకుంటున్నాము. మేము ఈసారి వడియాలు పెట్టే టైంకి అన్నయ్యలు ఇంట్లోనే ఉన్నారు. సో అన్నయ్యలే మాకు అంతా హెల్ప్ చేశారు. కాయలు కొయ్యడానికి, వాటిని కడిగి చిన్న చిన్న పీసెస్లా కట్ చేయడానికి. చూసారు కదా ఎన్ని కాయలు ఉన్నాయో. అంటే లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈసారి తక్కువే కాసాయని చెప్పచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం ఇప్పుడు అక్కడ చూపిస్తున్న ప్లేస్ అంతా నిండిపోయింది కాయలతో. దగ్గర దగ్గర ఒక 50-60 కాయలు అయితే కాసుంటాయి. ఇప్పుడైతే అన్నీ అయితే లేవు, ఒక 20 ఉన్నాయి అనుకుంటా అంతే. మేమైతే వాటిలో ఒక 10 కాయలు అయితే కోసుకున్నాము. ఎందుకంటే మాది చాలా పెద్ద ఫ్యామిలీ. మా అమ్మ కన్నమ్మ ఇవైతే పెట్టి అందరికీ ఇస్తారు. మా ఫ్యామిలీలో ఈ గుమ్మడి వడియాలకైతే చాలా పెద్ద ఫ్యాన్సే ఉన్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతాయి ఈ వడియాలు. కానీ ఇది అందరూ పెట్టుకోలేరు వాళ్ళకి కాయలు దొరికినా. ఎందుకంటే ఇదైతే పెట్టే ప్రాసెస్ చాలా ఎక్కువ ఉంటుంది, ఇంకా కష్టం కూడా. ఫస్ట్ మనం ఇలా కాయలు తెచ్చుకొని వాటిని నీట్గా వాష్ చేసుకోవాలి. వాటికి ఉన్న బూడిదంతా పోయి ఇలా గ్రీన్ కలర్ వచ్చేదాకా కడుక్కోవాలి. తర్వాత మగవాళ్ళు ఇలా వాటికి ఘాట్లు పెట్టాలి. తర్వాత మనం కట్ చేసుకోవాలి. మా అన్నయ్యలే పనంతా చేసేసారు. ఘాట్లు పెట్టి వాటిని కోసి చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేశారు. ఈ కాయలతో మనమైతే 2 రకాల వడియాలు అయితే పెట్టుకోవచ్చు. ఒకటేమో పులుసు వడియాలు, ఇంకోటేమో వేయించుకునే వడియాలు. మనకి కాయ మధ్యలో ఉన్న మెత్తని స్టఫ్ అంతా తీసి పులుసు వడియాలు అయితే పెట్టుకుంటాము. మిగతా వాటిని పెచ్చుతో ఉన్న దాన్నేమో వేయించుకునే వడియాల కింద అయితే పెట్టుకుంటాము. చూసారు కదా ప్రాసెస్ ఎలా ఉందో. అన్నయ్య వాళ్ళు సన్న పెచ్చుల్లాగా కట్ చేసి ఇస్తే నేనేమో చాక్తో ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేశాను. మాకైతే ఇది నియర్లీ 4 to 5 hours పట్టింది ఈ ముక్కలన్నీ కట్ చేయడానికి. పీసెస్ అన్నీ కట్ చేసుకున్నాక అందులో ఇలా కల్లుప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. చూసారు కదా ఎలా కలిపామో. అంటే మావి ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి కాబట్టి అలా కలిపారు. నెక్స్ట్ దాన్ని ఒక క్లాత్లోకి ఆ ముక్కలన్నీ వేసేసుకొని గట్టిగా ముడివేసి పెట్టుకొని బరువు అయితే పెట్టాలి. అందులో ఉన్న వాటర్ అంతా దిగిపోవాలి. మనం ముక్కలు కోసిన రోజే మినప్పప్పు, మెంతులు అయితే నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మినప్పప్పు, మెంతులు ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. దీంట్లోకి మనం ఎటువంటి కారం యూస్ చేయము. ఓన్లీ పండుమిరపకాయలు ఆర్ గ్రీన్ పచ్చిమిరపకాయలు మాత్రమే వాడాలి. దానివల్ల మనకి వడియాలు అనేవి గుల్లగా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇంకా సాల్ట్. మనం వడియాలు పెట్టుకోవడానికి బ్యాటర్ అంతా ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ ఇందులో నానబెట్టి గ్రైండ్ చేసిన మెంతిపిండి కొంచెం, ఇంకా జీలకర్ర, అల్లం వెల్లిపాయ పేస్ట్, పండుమిరపకాయల పేస్ట్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు వేసిన మినప్పిండి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇవన్నీ వేసుకొని పిండిని అయితే బాగా కలుపుకోవాలి. ఇందులోనే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పిండి అంతా బాగా కలిసాక ముందు రోజు మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు ఏదైతే ఉన్నాయో అవైతే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ వాటికి పిండిని అయితే బాగా పట్టించాలి. మనం మెంతిపిండి యాడ్ చేయడం వల్ల మనకి ఇది జిగురు అనేది వస్తుంది. దానివల్ల మనం ముక్కలన్నీ వేసాక బాల్ లాగా ఫామ్ అవ్వాలి. అంటే మనం వడియాలు ఇలా రౌండ్గా తిప్పి అయితే వేసుకోవాలి. చూసారు కదా, మనం ముక్కలు బాగా కలుపుకున్నాము. ఇలాగా బాల్ అయితే రావాలి. అంటే మనం కలిపే మినప్పిండి తక్కువ అయిందంటే మనకు ఆ బాల్ అనేది రాదు. కావాలంటే ఇంకా కొంచెం మినప్పిండి అయితే కలుపుకోవచ్చు. తర్వాత ఇలా వడియాలు పెట్టేసుకోవటమే. నెక్స్ట్ పులుసు వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. దీనికోసం మనం ఆ మెత్తని స్టఫ్ ఏదైతే ఉందో దాన్ని కూడా అలా మూట కట్టయితే పక్కన పెట్టుకోవాలి. అందులో ఈ మిగిలిన మినప్పిండి, మెంతిపిండి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పండుమిరపకాయల పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా అందులో యాడ్ చేసేసుకొని ఈ మెత్తని పేస్ట్ కూడా అందులో వేసేసుకొని బాగా కలుపుకొని చిన్న చిన్న వడియాల కింద పెట్టేసుకోవటమే. ఇది చేత్తో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే కవర్లో ఆ పిండిని అయితే వేసి చిన్న చిన్న వడియాల్లాగా అయితే పెట్టాను. చూసారు కదా, మేమైతే వడియాలు పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇవి బాగా ఎండుంటే మాత్రం ఒక 4 days ఎండితే సరిపోతుంది. ఈ వడియాలు అయితే మనకి 1 year నిల్వ ఉంటాయి. అంటే చెమ్మ తగలని ప్లేస్లో పెట్టామంటే ఎటువంటి పురుగు అనేది అయితే పట్టదు. చూసారు కదా, ఇది వడియాలు పెట్టిన 3rd day. నాకైతే కవర్ మీ నుంచి వడియాలు ఇలా ఊడైతే వచ్చేసాయి. ఇదండి మా వడియాల స్టోరీ. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో అయితే మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్, టేక్ కేర్.